ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ పెట్టక చాలా రోజులు అయిపోయింది కదా. ఆఫీస్ పని ఇంటి పని చేసుకునేసరికి నాకు టైం సరిపోతుందండి. మళ్ళీ ఇంకా వీడియోస్ అంటే కొంచెం కష్టం అవుతుంది. నాకు వీలైనప్పుడల్లా తప్పకుండా మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ స్టైల్ని చూపించబోతున్నానండి. మా పిల్లలకి ఇది వరకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. చాలా చాలా మంచి బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్స్ వేసేదాన్ని. ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా హాలిడే వచ్చినా కూడా వాళ్ళకి హెయిర్ స్టైల్స్ వేసి చూసుకునేదాన్ని. అంత ఇష్టం నాకు. కానీ ఈ స్కూల్కి వెళ్ళడంలో నాకు అంత లాంగ్ హెయిర్కి రోజు 2 జడలు వేయడము అవన్నీ కుదరక ఇద్దరికి హెయిర్ కట్ చేయించేసాను. చాలా బాధ వేసింది ఆ టైంలో. కానీ తప్పదు కదా, కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి, కొన్ని కావాలి అనుకుంటే. నాకు తెలిసి ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. షార్ట్ హెయిర్ కట్ చేయించేసి ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు హెయిర్ స్టైల్స్ వేయాలని ఏ అమ్మాయి తల్లిదండ్రులు కొందరు చెప్పండి. అలాంటప్పుడు హెయిర్ స్టైల్ వేయాలంటే వేయలేక ఎప్పుడు పోనీటైలేనా లేకుంటే 2 జడలేనా అని అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏం కాదండి. షార్ట్ హెయిర్ ఉన్నా కూడా మనం డిఫరెంట్ చాలా మంచి హెయిర్ స్టైల్స్ వేయచ్చు. అవేవో నేను మా పిల్లలకి కొన్ని హెయిర్ స్టైల్స్ వేస్తూ ఉంటాను. నేను చెప్పాను కదా రీసెంట్గా మా ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగిందనేసి. అప్పుడు కూడా ఫస్ట్ నేను అదే భయపడ్డాను. అదే మా పిల్లలకి హెయిర్ కట్ చేసి ఇచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫంక్షను. ఆ టైంలో మా పిల్లలకి ఏం హెయిర్ స్టైల్ వేయాలి, ఇంత షార్ట్ హెయిర్కి ఇంతకు ముందు బాగా వేసేదాన్ని కదా అనుకున్నాను. కానీ ఆలోచించి యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూసి అన్నీ కలిపి నాకు నచ్చినట్లు వేశానండి. చాలా మంచిగా కుదిరాయి హెయిర్ స్టైల్స్. అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. కాబట్టి నాకు తెలిసిన హెయిర్ స్టైల్స్ నా స్టైల్లో మా పిల్లలకి నేను ఏ విధంగా వేస్తానో అలా మీకు యూట్యూబ్లో చాలా క్లియర్గా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూసి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను వేసే హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఈ హెయిర్ స్టైల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, అలాగే ఏదైనా షాపింగ్ వీడియోస్, అలాగే మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే ఆ వీడియోస్ కూడా అన్నీ వస్తూ ఉంటాయండి. తప్పకుండా నాకు వీలైనప్పుడల్లా చాలా మంచి వీడియోస్ తీసి మీకు నచ్చే విధంగానే వీడియో తీసేదానికి ట్రై చేస్తూ ఉంటాను. తప్పకుండా నన్ను మీరు ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసేద్దాం అండి. ఫస్ట్ హెయిర్ని ఏమాత్రం చిక్కు లేకుండా నీట్గా చిక్కు తీసుకోవాలి. మా పాపది సెమీ కర్లీ హెయిర్ అండి. ఇంత లాంగ్ ఉండేది హెయిర్, చాలా లాంగ్ ఉండేది పాపకి. నేనే కట్ చేయించేసాను. మార్నింగ్ టైమ్స్ స్కూల్కి జడలు వేయడానికి అవి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అందుకనేసి కట్ చేయించేసానండి. కట్ చేయించేటప్పుడు చాలా బాధగా అనిపించింది, కానీ ఏం చేయలేం కదా. కొన్ని కోసం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే, తప్పదు. ఈసారి పెరిగితే మాత్రం కట్ చేయకూడదు అని అనుకుంటున్నాను. అప్పుడు పాప కూడా పెద్దదవుతుంది కదా, తనకే జడలు వేసేది నేర్పించేస్తే సింపుల్గా కాలేజ్ వేర్ మళ్ళా తర్వాత ఫంక్షన్ వేర్కి నేను వేసుకోవచ్చు కదా అనేసి అనుకుంటున్నాను. చూద్దాం. చూడండి, నీట్గా ఇలా చిక్కు తీసేసుకున్న తర్వాత మిడిల్ పార్టీషన్లో పాపడి తీసుకోవాలి. అందరికి తెలిసిందే కదా, మనం 2 జడలు వేసేటప్పుడు మిడిల్లో తీసుకుంటామే, అలా తీసుకోవాలి. చూడండి, ఇలాగ నీట్గా చక్కగా ఇలా కొంచెం ఎక్కువగానే ఈ ఎండ్ వరకు ఇలా మనకు డౌన్ అవుతుంది కదా, స్కాల్ఫ్లో ఇలా వచ్చి ఇలా డౌన్ అవుతుంది కదా, అంతవరకు పాపడ్ తీసుకోవాలి. అలా పాపడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎడ్జ్ వరకు పాపడ్ తీసుకుంటాం కదా, ఈ ఎడ్జ్ వరకు మిడిల్లో మళ్ళీ ఇట్లా కొంచెం ఎండ్ వరకు ఇలా హెయిర్ని డివైడ్ చేయాలండి. డివైడ్ చేసి ఒక టిక్ ఇక్కడ పెట్టేసేయాలి. ఇలా ఎడ్జ్లో పెట్టేసామనుకోండి, మనకు అడ్డం లేకుండా ఉంటుంది. ఇలా ఫస్ట్ స్టార్టింగ్లోనే, ఎడ్జ్లో కాదు. ఎడ్జ్లో పెడితే మళ్ళీ జడంతా లూజ్ అయిపోయి మనకు ఇబ్బంది పెడుతుంది. ఇలా స్టార్టింగ్లో పెట్టేసామంటే అలా ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తీసుకున్నామే ఈ ఎడ్జ్లో పాపటి, ఇక్కడ నుంచి కిందికి డివైడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇలా డివైడ్ చేసుకోవాలి. ఈ హెయిర్ అంతా ఇలా పట్టుకోవాలి. ఈ హెయిర్ అంతా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ని మనం హెయిర్ స్టైల్ చేద్దాం. ఫస్ట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా పైన, ఇక్కడ నుంచి ఈ సైడ్కి మనము ఒక పార్టీషన్ తీసుకోవాలి. ఇలా పార్టీషన్ తీసుకొని మనం మామూలుగా స్టెప్ జడ వేస్తాం కదా, స్టెప్ జడ అంటే ఫ్రెంచ్ బెండ్, అలా వేసుకుంటూ రావాలి. మిడిల్లోకి ఇలా అల్లుకోవాలి. మరి టైట్గా అల్లకూడదండి. టైట్గా అల్లినట్లయితే ఏమవుతుందంటే మనకు ఇక్కడ బ్రేడ్స్ కనపడవు సరిగ్గా. ఇది మిడిల్లోకి ఇలా తీసుకొని, ఎందుకంటే మనం 2 సైడ్లు తీసుకుంటున్నాం కాబట్టి మిడిల్లోకే తీసుకోవాలి. ఫింగర్తో అయినా తీసుకోవచ్చు, లేదా మీరు ఫీల్ కాదు అనుకుంటే కోమ్తో అయినా ఇలా మిడిల్లోకి హెయిర్ తీసుకొని ఇలా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా పెంచుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లోకి ఈ క్లిప్ వేయడం వల్ల ఏమైంది, మనం ఈజీగా హెయిర్ తీసుకోగలుగుతున్నాం. లేకుంటే ఈ హెయిర్ దీంట్లోకి వచ్చి మనకు చాలా డిస్టర్బెన్స్ అయ్యేది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఇలా మిడిల్లోకి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలా మిడిల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ సైడ్ కూడా ఇక్కడ నుంచి మిడిల్లోకి సేమ్ అంతా ఫ్రెంచ్ బ్రేడ్ వేసినట్లే, కాకపోతే అది మొత్తం వేస్తాం కాబట్టి ఈజీగా వేసేసేయచ్చు. ఇది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది స్టార్టింగ్లో. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది లేండి, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత మళ్ళీ ఇక్కడ అలాగే అండి మొత్తం కింద వరకు తీసుకోవాలి. మరీ లూజ్ ఉండకూడదు, టైట్ ఉండకూడదు. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. మరీ టైట్ వేసామనుకోండి జగడ బెగిసిపోయి పిల్లలకి హెడేక్ కూడా వస్తుంది, ప్లస్ మనకు ఈ బ్రేడ్స్ సరిగ్గా కనపడవు. అలాగే మరీ లూజ్ వేసామనుకోండి ఇలా కారిపోతుంది జడ, అసలు తెలీదు మనం బ్రేడ్స్ వేసింది లేనిది. కాబట్టి ఇలా మరీ లూజ్ కాకుండా టైట్ కాకుండా వేసుకోవాలి. ఎడ్జ్కి వచ్చేసాం కదా. లాస్ట్ మీకు క్లియర్గానే కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అల్లేసుకోవాలి. మామూలు జడాలకుంటామే అలాగే. ఇప్పుడు మనం ఇలా లూజ్ చేసామనుకోండి, చూడండి బ్రేడ్స్ ఇక్కడ కొంచెం ఇలా అనుకోవాలి, బాగా కనపడాలి కదా. కొంచెం లూజ్ చేసుకుంటే మనకు బ్రేడ్స్ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. కొంచెం స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, పెద్దగా కాదు కానీ లైట్గా ఒక 2 టైమ్స్ అలా వేస్తే చూడండి బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు హెయిర్ వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడే వదిలేండి. ఇప్పుడు ఇక్కడ ఒక టిక్ టిక్ పెట్టేద్దాం.
పెంచాం కదా, ఈ ఎడ్జ్లో ఇది ఊడిపోకుండా అలా పెట్టేసామా. నెక్స్ట్ ఇక్కడ ఇలా దువ్వుకొని నీట్గా కోమ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పైన స్టార్టింగ్లో ఇలా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా ఫ్రెంచ్ బ్రైడ్ లాగా వేసుకోవచ్చు, కానీ ఫ్రెంచ్ బ్రైడ్ లాగా కంటే వన్ సైడ్ వేసుకుంటేనే ఇక్కడ బాగుంటుంది. ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకోవచ్చు, లేకుంటే ఇలా తిప్పుతాం కదా అలా కూడా వేసుకోవచ్చు. ఇలా వన్ సైడ్ ఫ్రెంచ్ బ్రైడ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా వన్ సైడ్ వేస్తాను. దీనికి చూడండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జడాలు వేసాం కాబట్టి మనకి ఇక్కడ తీసుకోవడం ఈజీ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే అండి, ఇలాంటి జడలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఒకటే, మనం మరీ టైట్గా వేయకూడదు, అలాగని మరీ లూజ్గా వేయకూడదు. అదొక కేర్ తీసుకున్నాం అనుకోండి, మనకు బ్రైడ్స్ పర్ఫెక్ట్ బాగా నీట్గా కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, మొత్తం ఈ ఎడ్జ్ వరకు మనం పాపడి తీసుకున్నామే, సైడ్ పార్టీషన్ చేసాం కదా, అంతవరకు తీసుకోవాలి. పాపది ఏమంటే ముందు కర్లీ, దానివల్ల మనకు ముందు స్ట్రైటింగ్ చేస్తే తప్పితే ఒక కనపడదు సరిగ్గా, కానీ మేనేజ్ చేస్తామండి. లాస్ట్ వేసుకొని ఇంకా కొంచెం జడలుకోవడమే. చూడండి, మొత్తం ఇలా నీట్గా జడలుకోవడం ఏంటి. ఇప్పుడు ఇక్కడ టిక్ వేసేద్దాం. సేమ్ అండి, ఈ సైడ్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ ఈ సైడ్ ఎక్కడైతే మనము సైడ్ పార్టీషన్ చేసామో ఇక్కడ కూడా అదే సైడ్ పార్టీషన్ చేసుకోవాలి. సేమ్ ఈక్వల్గా రావాలి. ఇలా పార్టీషన్ చేసినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా అనుకొని ఇక్కడ ఒక టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎడ్జ్లో ఇలా టైట్గా చేసుకొని పెట్టుకుంటే మీకు ఇక్కడ జడ వేసుకోవడం ఈజీ అవుతుంది, లేకపోతే డిఫికల్ట్ అవుతుంది. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా మనము ఇక్కడ ఎక్కడైతే మనం పార్టీషన్ తీసుకున్నామో సేమ్ తీసుకోవాలి. మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తూ వేయాలి కాబట్టి నాకు కొంచెం వాటం తప్పినట్లు అనిపిస్తూ ఉంది. ఇట్స్ ఓకే, వేయగలను నేను. ఇట్లా పట్టుకో, ఇలా వేసాం కదా. ఇప్పుడు వేసినప్పుడు నీట్గా ఏ చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకొని ఇక్కడ ఉంది కదా, కొంచెం ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా ఒక పార్టీషన్ తీసుకొని దీన్ని నీట్గా కోమ్ చేసేసి, దీన్ని మనం మామూలుగా 3 బ్రేడ్స్ చేసుకుంటామే అలా తీసుకొని ఫస్ట్ అల్లేయాలి. అల్లిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మిడిల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మనము ఫ్రెంచ్ బ్రైడ్ లాగా వేస్తున్నాం కదా, లేకపోతే ఎడ్జ్ వరకు తీసుకోవచ్చు. మనం ఫ్రెంచ్ బ్రైడ్ లాగా వేస్తున్నాం కాబట్టి మిడిల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్
ఇక్కడ ఒక పాపట్ ఉంది కదా, ఇక్కడ పార్టిషన్ చేసాను కదా, ఇక్కడ నుంచి ఒకటి అలా ఇలాగే అండి మొత్తం వేసేసుకోవాలి. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది ఇక్కడ అండి, ఇక్కడ కూడా అంతే సేమ్, కాకపోతే ఇక్కడ ఫ్రెంచ్ బ్రైడ్ లాగా కాకుండా ఇక్కడ కొంచెం ఇలా లూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్రైడ్స్ చక్కగా కనిపిస్తాయి నీట్గా. మీకు జడంతా అయిపోయిన తర్వాత అర్థమవుతుంది జడ ఎంత బాగుంటుంది అనేసి. ఏదన్నా ఫంక్షన్స్కి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా ఇది వేసేసుకోవచ్చు. చాలా ఎలిగెంట్ లుక్ని ఇస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది ఇలా ఈ సైడ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు, ఈడ మనం పార్టీషన్ తీసామే ఆడి వరకు తీసుకోవాలి. దీన్ని కూడా సేమ్ సేమ్ ఆ సైడ్ వేసామే, సేమ్ అలాగే అండి. 3 బ్రైడ్స్ తీసుకోవాలి. ఇవైతే మిడిల్లో వాళ్ళకూడదు, ఇక్కడ ఎడ్జ్లో ఇలా ఎడ్జ్లో ఇలా తీసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఈ మనం పార్టీషన్ తీసుకున్నంత వరకు హెయిర్ని తీసుకొని ఈ ఒక బ్రైడ్లోకి కలుపుకోవాలి. అంతే అండి, మొత్తం ఇలా వేసుకోండి. ఇది అండి 2 వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా లూజ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ చేసుకుంటే కనిపిస్తాయి. అందులోనూ మా పాపకు ముందు కొంచెం కర్లీ కాబట్టి ఇవి లూజ్ చేసుకోకుంటే అసలు కనపడదు. కనిపిస్తుంది మీకు. బ్యాక్ తిరిగి హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. ఇంకా మీకు లాంగ్ హెయిర్ ఉన్నిందనుకోండి, ఇక్కడ ఒక పఫ్ పెట్టేసి కింద బన్ పెట్టి బన్ చుట్టూ పూలు పెట్టారనుకోండి, ఇంకా అది బ్రైడల్ హెయిర్ స్టైల్ లాగే ఉంటుంది. మా పాపకు లాంగ్ హెయిర్ ఉంటే మీకు అవన్నీ చూపించుంటారు. నేను అనుకోలేదు కదా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేస్తానని, అందుకనేసి చేయలేదు. ఇప్పుడు మనం ఇక్కడ బన్ పెట్టేద్దాం. బన్కి ఇక్కడ ఇలా తీసుకోవాలి, నుంచి ఇక్కడ చూడండి నీట్గా. నీట్గా ఇలా తీసేసుకోవాలి. మీకు బన్ మరీ ఎత్తుగా రావాలంటే అవి కొన్ని అమ్ముతారండి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అవి తెచ్చిపెట్టుకోవచ్చు. మరీ నాకైతే అంత ఎత్తు అవసరం లేదు కాబట్టి ప్రస్తుతానికి జస్ట్ ఇక్కడ బ్యాక్ కోమ్ చేస్తున్నా. బ్యాక్ కోమ్ చేయడం కూడా చాలా డేంజర్ అండి, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను చాలా కొద్దిగా చేస్తున్నా. అసలే కట్ చేయించాను, కట్ చేయించిన ఈ హెయిర్ తోడు మళ్ళీ హెయిర్ కూడా పోతుంది అన్న బాధ నాకు. అందుకని చాలా లైట్గా బ్యాక్ కోమ్ చేస్తున్నా. మీకు చూస్తేనే అర్థమైపోతుంది.
నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే బ్యాక్ కోమ్ చేస్తున్నా, లేకంటే అసలు బ్యాక్ కోమ్ చెయ్యను నేను. దీన్నే తిప్పించి కొంచెం హైట్గా అనిపించేలాగా అడ్జస్ట్ చేసేస్తాను. ఇలా బ్యాక్ కోమ్ చేసిన తర్వాత ఇలా నీట్గా పైన మనం బ్యాక్ కోమ్ చేసినట్టు చిక్కులు తెలియకుండా ఇలా కలుపుకొని అలా తిప్పుకొని ఇలా చూడండి బన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చూడండి వచ్చింది కదా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇలా పిన్ టైట్గా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పన్ను, చాలా నీట్గా బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ హెయిర్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ టిక్ని ఇక్కడ పెట్టేస్తాం. దాంతో నిలబడుతుంది కాబట్టి ఒక పిన్, ఈ టిక్స్ కంటే ఈ పిన్స్ వేస్తేనే స్ట్రాంగ్గా ఉంటుందండి. పిన్స్ వేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వేసామా? నెక్స్ట్ సేమ్ ఇది ఈ సైడ్ తీసుకుందామండి. ఇప్పుడు మరో పిన్ కనిపిస్తుందని అనుకుంటున్నా. చూడండి ఈ సైడ్ తీసుకొచ్చామా? ఇప్పుడు ఇక్కడ నుంచి మరో పిన్. అలాగే నెక్స్ట్ ఇది తీసుకొచ్చామా? ఇది చిన్నదే కాబట్టి దీనికి టిక్ ఓకే. అలాగే నెక్స్ట్ ఇది మీకు బాగా కనపడాలి అనేసి నేను ఇలా తిరుగుతూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఒకటి రెండు ఎక్కువైనా వేసుకోవాలి, జడ జారకూడదు కదా. ఇప్పుడు లాంగ్ హెయిర్ అయితే ఇంకా ఇక్కడ ఇలా పోని పెట్టేసి బన్ పెట్టేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది షార్ట్ హెయిర్ కాబట్టి ఇంతవరకే వేయగలిగాను. చూడండి, ఇంక ఇక్కడ ఏదన్నా మనం ఒక ఫ్లవర్ కానీ, ఏమన్నా ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ కానీ, లేదా మన దగ్గర న్యాచురల్ ఫ్లవర్స్ కానీ ఇక్కడ పెట్టామనుకోండి, ఈ పిన్స్ కూడా కనపడకుండా నీట్గా కవర్ అయిపోతుంది. ప్రస్తుతానికి నా దగ్గర అవేమీ అవైలబుల్గా లేవు, అందుకోసమే నేను మీకు ఇది పెట్టాను. మీకు ఇప్పుడు నేను జడని క్లియర్గా నీట్గా చూపిస్తాను, చూసేసేయండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది కదా, నీట్గా. బన్ చూడండి ఎంత బాగా వచ్చిందో, అవేమి బన్ టైప్ పెట్టకుండానే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడ్డానికి కూడా నేను చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, న్యాచురల్ ఫ్లవర్స్ కానీ ఇక్కడ పెట్టామనుకోండి, ఇంకా ఫంక్షన్కి ఇంకా అంతకంటే హెయిర్ స్టైల్ వేస్తారా అండి ఎవరైనా? చెప్పండి. మళ్ళీ దానికోసం మనం బ్యూటీషియన్ని పిలుచుకొని, హెయిర్ స్టైలిస్ట్ని పిలుచుకొని అంత చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకే వస్తుంది. నేను చెప్పాను కదా, మా పాపకి ముందు పక్క ఫుల్ కర్లీ అండి. అసలు మనం ఎంత ఇదిగా వేసినా కానీ అవి కనపడదు. స్ట్రైట్నింగ్ చేస్తేనే, నేను ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ సరిగ్గా కనపడట్లేదు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. చూడండి, ఫుల్ కర్లీ హెయిర్. ఈ హెయిర్ పార్ట్ మాత్రం చాలా హెవీగా కర్లీ ఉంటుంది, అందుకే సరిగ్గా కనపడట్లేదు. ఈ ఎడ్జ్కి వచ్చేసరికి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ బాగా నీట్గా కనిపిస్తున్నాయి చూడండి, కనిపిస్తుంది కదా. చూడండి పఫ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ముందు నుంచి కూడా చూపిస్తాను.
చూడండి చక్కగా నీట్గా ఉంది కదా. ఇది అండి హెయిర్ స్టైలు. చూడండి బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్కడ ఫ్లవర్స్ పెడితే ఎంత నీట్గా ఉంటుంది చెప్పండి. మీరు ఎంత మంచి లుక్, అది ఎంత మంచి లుక్ వస్తుంది. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోస్. చూడండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలనండి. మీ సపోర్టే నాకు చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి హెయిర్ స్టైల్ ఎంత బాగా వచ్చిందో. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.